హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీరు చూడబోయే వీడియోలో మీకు తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో మెలకువ వస్తే మీ జీవితంలో ఏదో మంచి జరగబోతుందని అర్థం. అసలు పదే పదే తెల్లవారుజామున ఇలా మీకు మెలకువ రావడానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 3 గంటల నుంచి 5 గంటల వరకు మధ్య ఉన్న సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ ముహూర్తంలో సాధారణంగా ఎవ్వరికీ మెలకువ రాదు. కానీ మీకు మాత్రం పదే పదే ఈ సమయంలో మెలకువ వస్తే అది సాధారణమైన విషయం కాదు. మీ ద్వారా ఏదో మంచి పని చేయడానికి విశ్వం మిమ్మల్ని ఈ సమయంలో నిద్ర లేపుతుందని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఈ ప్రపంచంలో ఏ విషయం ఊరికనే జరగదు. ప్రతి విషయం వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. అలాగే ప్రతి జీవి పుట్టుక వెనుక ఒక పరమార్థం తప్పకుండా ఉంటుంది. అలాగే మీ జీవితంలో కూడా ఏదో ఒక లక్ష్యం తప్పకుండా ఉండే ఉంటుంది. అలాగే మీరు చేసేది మంచి పని అయితే దానికి తప్పకుండా ఈ విషయం సహకరిస్తుంది. అందుకే మీరు ఏదైనా మంచి పని చేసేటప్పుడు దానికి డబ్బులు మీ దగ్గర లేకపోయినా ఆ దేవుడు తప్పనిసరిగా మీకు ఎవరో ఒకరి ద్వారా ఆర్థిక సహాయం అందేలాగా చేస్తాడు. అలాంటి వారు ఈ విశ్వంలో చాలా కొద్ది మంది ఉంటారు. అలాంటి వారికి ప్రతిరోజు తెల్లవారుజామున అలారం పెట్టుకోకుండానే మెలకువ వస్తుంది. అలా మీకు బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వచ్చినప్పుడు మీరు నిద్ర లేచి మీ కాలకృత్యాలు తీర్చుకొని మీరు ధ్యానం చేసుకుంటే ఆ సమయంలో విశ్వం మీతో కనెక్ట్ అవుతుంది. అప్పుడే మీలో విశ్వశక్తి అనేది ప్రసరింపచేస్తుంది. అలాగే ఈ సమయంలోనే మీకు మీ భవిష్యత్తు మరియు మీ కర్తవ్యం అలాగే మీరు చేయవలసిన పనులు అన్నీ మీ కళ్ళ ముందు దృశ్య రూపంలో కనిపిస్తాయి. అలాగే ఎవరిలో అయితే మూల చక్రం ఉంటుందో వారు విశ్వంతో కనెక్ట్ అవ్వగలరు. అంతేకాకుండా పూర్వకాలంలో ఋషులు కూడా జ్ఞానం ద్వారా భవిష్యత్ కాలాల్లో జరిగే విషయాలు తెలుసుకొని వాటిని గ్రంథాలలో రాసి ఇప్పుడు మనము చదువుకునేలాగా చేశారు. అంతేకాకుండా కష్టాలతో బాధపడేవారు ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి జ్ఞానం చేసుకుంటూ ఆ పరమాత్ముని స్మరిస్తూ మీ కష్టాలను చెప్పుకుంటే వాటిని తప్పకుండా భగవంతుడు వింటాడు. అంతేకాకుండా విశ్వం కూడా మీ కష్టాలకు తగ్గ పరిష్కారాన్ని చూపిస్తుంది. అంతేకాకుండా విశ్వం మీకు సహాయం చేసేటప్పుడు మీకు కొన్ని సంకేతాలు తెలుస్తాయి. అవి ఏంటంటే మీ కలలో తరచూ డబ్బు మరియు బంగారం కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీకు డబ్బుకు సంబంధించిన విషయాలు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే మీ కలలో చిల్లర పైసలు కనిపిస్తాయి. అంతేకాకుండా మీ ఇంటిలో నల్ల చీమలు ఎక్కువగా తిరుగుతాయి. అలాగే మీ ఇంటి ఆవరణలో పక్షులు గూడు కట్టుకుంటాయి. అలాగే మీకు ఎక్కువగా శంఖం యొక్క నాదం వినిపిస్తుంది. అలాగే తేనెటీగలు మీ ఇంటి దగ్గర చెట్టుకి తేనె పట్టుని పెడతాయి. ఇటువంటి సంకేతాలు అన్నీ మీకు కనిపిస్తే త్వరలో మీకు ఉన్న కష్టాలన్నీ తీరడానికి విశ్వం మీకు సహాయం చేస్తుందని మీరు అర్థం చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, చూసారుగా తెల్లవారుజామున అంటే బ్రహ్మ ముహూర్తంలో ఎక్కువగా మెలకువ రావడానికి గల కారణాలు ఏమిటో తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.